మనకు తెలుసు డాలర్ డ్రీమ్స్ అనేది లాస్ట్ 20 సంవత్సరాల నుంచి అదో కళ. అమెరికాకి వెళ్ళాలి, అమెరికాలో ఎంఎస్ చేయాలి, ఇండియాలో జాబ్ తెచ్చుకోవాలి, మనము అమెరికాకి వెళ్ళి జాబ్ చేయాలి, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి, అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పేసి చాలా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా అమెరికాలో సెటిల్ అయిన వాడికి పిల్లనివ్వాలి అనేటివి చాలా కోరికలు ఉంటాయి. కానీ ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పలుకుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇంతకుముందు H1B వీసా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వర్కింగ్ వీసా, ఎవరైనా H1B వీసాలో పనిచేస్తే సంవత్సరానికి $6,000 ఉండేనన్నమాట. అంటే అప్రాక్సిమేట్ గా 6,000 ఇంటూ 80 రూపాయలు వేసుకుంటే ఒక $4,80,000 వాళ్ళ కట్టాల్సిన అవసరం ఉండేది. దాన్ని ఏం చేశాడంటే డొనాల్డ్ ట్రంప్ $6,000 ఉన్నటువంటి ఫీజుని ఏకంగా $1,00,000 చేశాడు. అంటే 80 లక్షలు, అప్రాక్సిమేట్ గా 80 లక్షలు వాళ్ళకి కట్టాలన్నమాట గవర్నమెంట్ కి. అప్పుడు మాత్రమే మనం H1B వీసా కింద అక్కడ పనిచేయగలము. అంటే వాళ్ళు అక్కడ సంపాదించిన దాంట్లో కన్నా ఇంకా మనం బయట నుంచి అప్పు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఇండియన్ స్కిల్డ్ వర్కర్స్కి చాలా పెద్ద ఒక విషయము. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇండియాలోనే ఇంకా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. బయట కంట్రీస్కి వెళ్లకుండా వాళ్ళ యొక్క స్కిల్ ఇండియాలోనే యూజ్ అవుతే బాగుంటుంది. కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒంటెద్దు పోకడైతే ఖచ్చితంగా మన స్కిల్డ్ పీపుల్కి అయితే చాలా నష్టం కలిగిస్తుంది. ఇన్ ఎ లాంగ్ రన్ అమెరికా కూడా నష్టం కలిగిస్తుంది. సో ఇది ఎలాంటిదంటే డొనాల్డ్ ట్రంప్ ఒక మహిషాసుర హస్తం లాంటిది అనమాట. తన నెత్తిమే తనే చేయబెట్టుకున్నట్టు ఉంది ఈ పర్టికులర్ కార్యక్రమం అయితే. థ్యాంక్ యూ.